దీపస్తంభము నిత్యము మండుచూ ఉండాలి అంటే ప్రార్థన అనే నూనె ఉండాలి. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన వాక్యాంశం ఏమనగా, ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము అని లేఖనం చెబుతుంది. లూకాసు వార్త ప్రారంభ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు జీవిత చరిత్రను ప్రారంభిస్తూ ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అనిపించిన ప్రకారము అంటున్నా. వాక్య సేవకులు లోకంలో ఉన్నారు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రతి ఒక్కరూ యేసు ప్రేమను రుచి చూడాలంటే ఒక సేవకుడు సువార్త ప్రకటించాలి. ఒక సేవకుడు దేవుని సేవకు అభిషేకము పొందాలంటే ఒక బోధకుడు ఉండాలి. ఇలాంటి బోధకులు, దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు లేకుండా విశ్వాస రక్షణ పొందడం అనేది జరగదు. ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే ఒక బోధకుని ద్వారా ఆ వ్యక్తి మారు మనసు పొందే రక్షణ పొందే, అదే సత్యం. బోధకులు లేకుండా క్రైస్తవుడు అంటే అందులో సత్యం లేదు. సేవకుడు కానీ విశ్వాసులు కానీ తమకు నాయకులు ఉండాలి. తమకు నాయకులు లేకుండా మేము క్రైస్తవులం, నేను బోధకుని అని చలామణి అయితే అది సత్యం కాదు. అదొక భ్రష్ట బోధ. అతడు భ్రష్టుడే. అతనిలో క్రీస్తు సత్యం లేదు. గమనించండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును వెంబడించుడి అంటూ, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. అది లేకుండా సత్యం. నాడు చాలామంది విశ్వాసులు క్రైస్తవులం అంటున్నారు, నిజమే. అయితే కాపరులు ఎవరు, మీ నాయకుడు ఎవరు అని అడిగితే మాకు నాయకులు ఎవరు లేరు, మాకు కాపరులు ఎవరు లేరు, మాకు దేవుడే రక్షకుడు, యేసు మమ్మల్ని రక్షించినారు అని కొందరు. అలా తప్పు. చాలా మంది ఒక బోధకుని సమక్షంలో రక్షణ పొందుతారు. కొంతకాలం అక్కడ పెరిగిన తర్వాత తిరిగి వేరే ఒక సంఘంలో జంపింగ్ అవుతాం.
పీనిగా ఎక్కడ ఉంటాయి, గద్దలు అక్కడ ఉంటాయి. అంటే కడుపు నిండా భోజనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి, డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. ఇలాంటివి చాలా బాగా ఇప్పుడు మేము ఏ సంఘంలో పుట్టా ఆ సంఘంలోనే పూర్తిగా ఉండాలి. అతడే ఆ విశ్వాసుల నాయకుడు. ఇదే సత్యం. సంఘం మారదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తమకు బోధకుడు ముఖ్యం. తమ బోధకుడే తమ సంపూర్ణతకు కాదు. బోధకుడు లేకుండా విశ్వాసులు సంపూర్ణులు కాలేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కావాలని దేవుడు ఆశించుచున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క ఆశను నాశనం చేసే అపవాది ప్రజలను మోసగించుచున్నాడు. వారు లేఖనాలు ఎరుగక మోసపోతాన, ఇలాగ ఫలములు లేక నశించిపోతున్నారు. అందుకే దేవుని వాక్యం దైవ భక్తి సాధన చేయడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. దేవునికి స్తోత్రం. వాక్యం ధ్యానం చేస్తే దేవుడు ఆశీర్వదించును. ఆమేన్.